కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు, పిల్లలు తీసుకునే ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పోషణ అభియాన్ జిల్లా ఏపీడీ రాము, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ గిరిజలు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో ఈ రోజు పోషణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు, పిల్లల పోషణపై వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దానివల్ల కలిగే లాభాలు, పోషకాహారం ప్రాధాన్యత వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం అందించారు. మనం తల్లికి 7 నెలల వరకు ఇస్తాం, తర్వాత 7 నెలల నుంచి బిడ్డకు 3 సంవత్సరాల వరకు ఇస్తాం, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు అంగన్వాడీ సెంటర్లో చేర్చుకొని ఆ పిల్లలకి మనం ఈ విద్యతో పాటుగా వాళ్ళకి పౌష్టికాలను కూడా మనం అందించడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ రోజు పిల్లలు చదువుకోవడం అంటే ప్రైవేట్ స్కూల్ అనే కాదు, ఈ గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా చదువుకుంటారు. ఇక ప్రైవేట్ స్కూల్ కంటే వాళ్ళు ఆడ చెప్పింది బట్టి పట్టడం తప్ప వేరేది ఏముంటుంది. ఇంటికి వచ్చిన పిల్లలు వీళ్ళు ఇంటికాడ కూడా మమ్మల్ని కూడా అడుగుతుంటారు. అదే వచ్చి బోర్డు పైన ఏదైనా మనం బస్ స్టాప్లకే కానీ ఎక్కడికైనా పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న లెటర్స్ చెప్తుంటారు ఈ స్కూల్ వాళ్ళు. అదే వేరే స్కూల్ వాళ్ళు అయితే ఎక్కువ చెప్తారు. అంగన్వాడీలో ఏదైనా ఫుడ్ ఫెసిలిటీస్ అయినా, చదువు కోసమైనా, చూడడమైనా, ఏదైనా నేర్చుకోవడం అయినా అన్నీ బాగానే చెప్తారు.